జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అఖండ ఇంటర్వ్యూస్. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనతో పాటు ఇప్పుడు న్యాయవాది అయినటువంటి లగిడి అరుణ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో కలిసి మనం కొన్ని చట్టపరమైనటువంటి విషయాల మీద మాట్లాడుకుందాం. సరే అరుణ్ గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలామంది ఎస్సీలు అయ్యండి మతం మారుతున్నారు. మతం మారి కూడా వాళ్ళు గతంలో ఏవైతే వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని దొడ్డిదారిని అనుభవిస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే అసలైన ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా 100% ద్రోహం జరుగుతుంది. ఇక్కడ మతం మార్చిన వాళ్ళు కూడా అరే ఏం కాదు, దాంతో సమస్య లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చెప్పాలంటే 99% ఆ రిజర్వేషన్లను అడ్డదారిలో వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు మతం మారారు, సో మీకు ఈ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పేటటువంటి చట్టాలు మనకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు మనకి రాజ్యాంగం అమలు వచ్చింది మనం చెప్పుకున్నాం జనవరి 26, 1950. 1950 నుండే ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించారో అప్పుడే ఆయన ఆలోచించారు, ఇలా భారతదేశంలో మతం మారిపోయి నిజమైన ఎస్సీలకు రిజర్వేషన్లు దక్కవేమని భయపడి అప్పుడే మనకి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. దాన్నే మనం రాజ్యాంగ షెడ్యూల్ కులాలు ఉత్తర్వులు. మనకి 1950 నుండే ఒక చట్టం ఉన్నది, అది రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యాంగ ఉత్తర్వులు, అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించింది. 1950 ప్రకారము ఎస్సీ హోదా మరియు దానితో కూడిన రిజర్వేషన్లు కేవలం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా ఏ మతంలో వారికి కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు. ఎందుకంటే భారతదేశంలో కేవలం ఈ 3 మతాలకు చెందిన వారిలోనే, అంటే హిందూ, సిక్కు, బౌద్ధులు సంబంధించిన వారిలోనే ఎస్సీలు ఉన్నారు. ముస్లింలు, క్రైస్తవుల్లో ఎస్సీలు లేరు. మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ముస్లింలు, క్రైస్తవుల్లో ఎస్సీలు ఉన్నారని చెప్పలేదు. అలాంటప్పుడు మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు రావని ఈ ఆర్డినెన్స్ మనకు చెప్తుంది. ఓకే, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ ముస్లింలోనూ క్రైస్తవులోనూ వీళ్ళలో ఎస్సీలు అనేవాళ్ళే లేరు. ఓకే, వాళ్ళకి ఎటువంటి ఎస్సీ రిజర్వేషన్లు రావు. మనం ఈ ఆర్డర్ని చూసుకుంటే దాంట్లో ఏం రాసున్నారంటే, నో పర్సన్ హూ ప్రొఫెసెస్ ఏ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ, ద సిక్ ఆర్ ద బుద్ధిస్ట్ రిలీజియన్ షెల్ బి డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పారు. అంటే ఓన్లీ కేవలము హిందూ, సిక్కు, బుద్ధ మతాలకు చెందిన వారే ఎస్సీలు, మిగతా మతం వారు కారని స్పష్టంగా రాసి ఉన్నారు. మీరు ఏదైతే చెప్పారో చాలామంది అమాయకులకి ఇది తెలియకుండా వాళ్ళని మతం మార్చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మతం మారిపోయి ఇలా రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది తెలివిగా మతం మారినా కూడా రిజర్వేషన్లు అనుభవిస్తూ పాపం సరైన ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషన్ని వాళ్ళు లాక్కుంటున్నారు. దీని మీద సుప్రీంకోర్టు అనేక మార్లు తమ తీర్పుల్లో కూడా ఈ విషయాన్ని గురించి వివరించింది. ఈ మధ్యన నవంబర్లో గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. సి సెల్వరాణి వెసెస్ ద స్పెషల్ సెక్రటరీ క్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ అదర్స్. ఈ కేసులో ఒక మహిళ మతం మారిపోయి కూడా ఎస్సీ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకుంది. ఆమె తను హిందూ అంటూ చెప్పింది. కానీ సుప్రీంకోర్టు నువ్వు మతం మారిపోయి ఓన్లీ కేవలం రిజర్వేషన్ అనుభవించడానికి హిందూ మతం చూపుతూ క్రైస్తవ మతం మారి కూడా ఎస్సీ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకోవటం తప్పని చెప్తూ దీన్ని కాన్స్టిట్యూషనల్ ఫ్రాడ్ అని అభివర్ణించింది సుప్రీంకోర్టు. ఇలాంటి వారికి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని స్పష్టంగా తీర్పునిచ్చింది. అలాగే ఎస్సీ ప్రయోజనాలు కేవలం నిజమైన ఎస్సీలకు మాత్రమే పరిమితం అంటూ ఈ తీర్పులో గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారు చెప్పారు. అలాగే ఈ మధ్యన మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఒక అతను మతం మారిపోయి కూడా మరొకరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఈ కేసులో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు మతం మారిపోయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయలేరని స్పష్టంగా చెప్పింది. ఇక మీదట ఇలా ఎవరు చేసినా కూడా తాము క్రైస్తవ మతాన్ని స్వీకరించి లేదా ఇస్లాం మతాన్ని స్వీకరించి మరొకరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేరు. వారు మతం మారిన మరుక్షణమే వారి ఎస్సీ స్టేటస్ కూడా రద్దయిపోతుంది అని మన గౌరవనీయులైన హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అది ఆ విషయమా? అంటే నువ్వు మతం మారిపోయి నువ్వు ఇంకేదేదో చేసేసి నీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానంటే అది కుదరదు అనమాట. ఆ కేసు నిలవదు. అది విషయం. అరుణ్ గారు, ఇక్కడ ఇంకొక విషయం,
సరే, ఇప్పుడు నువ్వు మతం మారిపోయావు, బాగానే ఉంది. మతం మారిన తర్వాత కూడా ఈ రిజర్వేషన్లు అనుభవిస్తా నిజమైనటువంటి ఎస్సీలకు నువ్వు ద్రోహం చేస్తున్నావు. మరి చట్టరీత్యా ఇలాంటి వాళ్ళ మీద మనం ఏమి చర్యలు తీసుకోలేమా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు మన ఎస్సీ నియోజకవర్గాల్లో క్రైస్తవుగా మారిపోయిన వాళ్ళు నిలబడి గెలుస్తూ ఉంటారు. వారి మీద వాళ్ళ అపోనెంట్స్ కోర్టుకు వెళ్ళి ఇలా ఎలక్షన్లు కూడా రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి ఎవరైనా మతం మారిపోయి బాప్టిజం తీసుకొని లేదా వారి ఇంట్లో క్రైస్తవ ఆచారాలు లేదా ఇస్లాం ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకుంటే ఆ ఆధారాలు ఉంటే మనము స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గరికైనా లేదా కలెక్టర్ గారి దగ్గరికైనా వెళ్ళి మనం ఫిర్యాదు చేస్తే వారికి ఇక మీదట ఎస్సీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయరు. అలాగే వారిని బీసీసీ కిందికి పరిగణిస్తారు. అప్పుడు వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది. ఇలా మీ దగ్గర ఆధారాలు ఉంటే స్థానిక ఎంఆర్ఓ గారికైనా లేదా కలెక్టర్ గారికైనా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మిత్రులారా, అదేంటంటే సరే మనం అనేది కాదు పక్కన పెట్టండి. ఇప్పుడు సపోజ్ నేనే ఎస్సీని అంటే నేను నిజమైనటువంటి ఎస్సీని, నాకు దక్కాల్సినటువంటి హక్కులు వాడెవడో దొడ్డిదాన్ని తీసుకోబోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరు స్పందించాలా? నీ ఇంట్లో దొంగ దూరాడయ్యా, ఎవడో ముందు అడ్డుకోవాలా? నువ్వే కదా అడ్డుకోవాల్సిన, పక్కింటోడో లేకపోతే ఇంకో పక్కూరోడో రాడు కదా. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి ఎస్సీ సోదరులు సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ బండారం బయటపెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు ఆధారాలు ఏమైనా ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇదే మన ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం 2014 నుండి 19 వరకు ఉన్న ప్రభుత్వము, అలాగే 2019 నుండి 24 వరకు ఉన్న ప్రభుత్వాలు మతం మారిన ఎస్సీలు కిందికే రావాలని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అలాగే అసెంబ్లీలో చట్టం చేయాలని కూడా చూశారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. దీన్ని అప్పుడున్న ప్రతిపక్షాలు ఏవి కూడా వ్యతిరేకించలేదు వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం. కావున నిజమైన అర్హులు దీన్ని వ్యతిరేకించాలి. ఇలా ఎస్సీ రిజర్వేషన్ మిస్యూజ్ చేస్తే నిజమైన ఎస్సీలు చాలా కోల్పోతున్నారు. వాళ్ళు ఎప్పటికి కూడా పేదరికంలోనే అలాగే ఉండిపోతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. విన్నారు కదా? అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు అంటే మాకు అభిమానం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెబుతారు. కానీ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి వీళ్ళంతా కూడా వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, వీళ్ళ స్వార్థం కోసం దాన్ని తొక్కిపెట్టి నారదీస్తున్నారు. ఇక హక్కుదారులు ఎవరైతే ఉన్నారో అసలు సిసలైనటువంటి ఎస్సీలు దాన్ని ప్రశ్నించకుండా సైలెంట్గా ఉన్నారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? నిజమైనటువంటి ఎస్సీలే. అరుణ్ గారు ఏం చెప్పారో మీకు బాగా అర్థమైంది కదా. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన అడ్వకేట్ అయినటువంటి అరుణ్ గారు చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయని చెప్పేసి మీరు భావిస్తే ఈ విలువైనటువంటి సమాచారాన్ని మరింత మందితో పంచుకోండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా న్యాయ సలహాలు కావాలన్నా, మీకు ఇటువంటి సమస్యలను మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నా మీరు మన న్యూస్ అఖండాను సంప్రదించండి. ఖచ్చితంగా ఈ విషయంలో న్యూస్ అఖండ మీకు అండగా ఉంటుంది. జై శ్రీరామ్, జై హింద్.